హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం పాలిటీలో భాగంగా ప్రాథమిక విధులు గురించి నేర్చుకోబోతున్నాం. వీటిని మనం మౌలిక విధులుగా కూడా పరిగణించడం జరుగుతుంది. సో వీటిని ఇంగ్లీష్లో ఫండమెంటల్ డ్యూటీస్ అని చెప్తారు. సో మొదటగా ప్రాథమిక విధుల యొక్క అర్థ వివరణ చూద్దాం. ఓకే, మనం ఇక్కడ పాలిటీలో భాగంగా ప్రాథమిక విధులని ఇంపార్టెన్స్ ఎక్కువగా, అంటే మనకు ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే విధంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగినటువంటి క్వశ్చన్స్ని మనం ఎక్కువగా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే డెప్త్గా మనం తీసుకోలేదు. ఎందుకంటే మనకు గ్రూప్ 4 కానీ విఆర్ఓ కానీ ఎస్ఏ కానిస్టేబుల్స్, ఎక్కువగా కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులకు మనకి ఇక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే గ్రూప్ 4 విఆర్ఓ కూడా మనం చదువుకోవచ్చు. ఓకే, సో మనం ఎక్కువగా పాయింట్స్ కాకుండా వెరీ ఇంపార్టెంట్, నార్మల్గా ఇంపార్టెంట్ అని చెప్పవచ్చు, వెరీ ఇంపార్టెంట్, వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అవసరం లేని పాయింట్స్ మనం ఇక్కడ స్కిప్ చేయడం జరిగింది. ఓకేనా, మొదటగా ప్రాథమిక విధుల యొక్క అర్థ వివరణ చూద్దాం. విధి అనగా ఒక వ్యక్తి ఇతరుల కోసం నిర్వర్తించవలసిన పని లేదా బాధ్యత. ఓకే, అర్థమైంది కాన్సెప్ట్. అంటే ఏదైనా ఒక పనిని మనం ఇతరుల కోసం నిర్వర్తించాల్సిన ఏదైనా పని కానీ బాధ్యతని కానీ మనం విధిగా పరిగణిస్తాం. ఓకే, నెక్స్ట్ సామాజిక జీవనంలో వ్యక్తుల మధ్య పరస్పర అవగాహన. అంటే సామాజిక జీవనంలో ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి మధ్య పరస్పర అవగాహన, నమ్మకము, గౌరవము అనేవి ఉదాత్తమైన మానవీయ పరిపక్వత లక్షణాలుగా చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ సమాజం ద్వారానే అన్ని లక్షణాలను, స్వభావాలను అలవాటు చేసుకుంటాడు. అదేవిధంగా అనేక ప్రయోజనాలు పొందుతాడు. అంటే ఒక వ్యక్తి సమాజం ద్వారా అన్ని లక్షణాలను, స్వభావాలను అలవాటు చేసుకుంటాడు అన్నమాట. ఓకే, అదేవిధంగా ప్రయోజనాలను పొందుతాడు, అంటే లాభాలను పొందుతాడు అన్నమాట. కాబట్టి ప్రతి వ్యక్తి తన సమాజానికి కనీస సేవలను, సహాయాన్ని తిరిగి అందించాల్సిన బాధ్యత మన అందరికీ ఉంది. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ ప్రాథమిక విధుల యొక్క ప్రాముఖ్యత ఏంటో చూద్దాం ఒకసారి. ప్రాథమిక విధులు సమాజ వికాసము, దేశ అభివృద్ధి, సామాజిక స్పృహ కల్పించడానికి సహాయం చేస్తాయి. ఓకే, అంటే ప్రాథమిక విధులు సమాజ వికాసం అంటే సమాజానికి సంబంధించిన వికాసం, దేశానికి సంబంధించిన అభివృద్ధి కానీ సామాజిక స్పృహని కానీ కల్పించడానికి సహాయం చేస్తాయన్నమాట. ఏంటి ప్రాథమిక విధులు? నెక్స్ట్ దేశం యొక్క ఐక్యతను, సమగ్రతను పెంచుతాయి. అంటే ఈ ప్రాథమిక విధులు మనకు ఉండడం వల్ల దేశం యొక్క ఐక్యత, అంటే అందరూ కలిసి ఉండడం అన్నమాట, అండ్ సమగ్రతను పెంచుతాయి. నెక్స్ట్ ప్రాథమిక విధులు ప్రాథమిక హక్కులు విధులుగా పరిపక్వం చెందినప్పుడే సమాజ జీవనం ఫలప్రదం అవుతుంది. అర్థమైంది కదా. ఇవైతే ప్రాథమిక విధులు, ఇంకా టాపిక్ ఇంకా నేను చెప్పలేదు. ప్రాథమిక విధుల టాపిక్ వచ్చినప్పుడు మీకు ఇప్పుడు ఆ కాన్సెప్ట్ అర్థమవుతుంది. ప్రాథమిక హక్కులు వేరు, ప్రాథమిక విధులు వేరు, ప్రాథమిక ఆదేశిక నియమాలు వేరు. ఈ మూడు వేరుగా ఉంటాయి. కాబట్టి ప్రాథమిక విధులు గురించి ఈ టాపిక్ మనం చెప్తున్నాం. అంటే ప్రాథమిక హక్కులు విధులుగా, అంటే ప్రాథమిక హక్కులు ఏవైతే ఉంటాయో ఈ హక్కులుగా మనం చెప్పేది ప్రాథమిక విధులు. ప్రాథమిక హక్కులు ఏవైతే ఉంటాయో విధులుగా పరిపక్వం చెందినప్పుడే సమాజ జీవనం ఫలప్రదం అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాథమిక విధులు, అందులోని రకాలు. సాధారణంగా విధులను 2 రకాలుగా వర్గీకరిస్తాం మనం. అంటే ప్రాథమిక విధులు యాక్చువల్లీ 2 రకాలు ఉంటాయి. అవి నైతిక విధులు అండ్ చట్టబద్ధమైన విధులు. సో ఫస్ట్ నైతిక విధుల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నైతిక విధులు అంటే ప్రజల యొక్క నైతిక విలువలపై, సామాజిక స్పృహపై ఆధారపడి ఉంటాయి. ఓకే, అర్థమైంది కదా. అంటే నైతిక విలువలు అంటే ఎథిక్స్ అనమాట. ఆ ఎథిక్స్ పైన, సామాజిక స్పృహ పైన ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు చూద్దాం. పెద్దలను మరియు ఉపాధ్యాయులను గౌరవించడం. అంటే నైతిక ఎథిక్స్ అంటే ఏంటి? పెద్దలను, మన ఇంట్లో ఉన్నటువంటి పెద్దలను కానీ, మన కొలీగ్స్ ఉన్నటువంటి మన వాడకట్లో ఉన్నటువంటి పెద్దలను కానీ వారిని, నెక్స్ట్ మన ఉపాధ్యాయులను, టీచర్స్ని గౌరవించడం. అభాగ్యులను, ఎవరైతే తల్లిదండ్రులు లేని వారు కానీ, అనాథలు కానీ అటువంటి వారిని మనం గౌరవించడం మరియు వారికి సహాయం చేయడం. ఓకే, నెక్స్ట్
ఇంకా మనం ఇంకా వేరే విధంగా కూడా చాలా రకాలుగా ఉంటాయి. నెక్స్ట్ చట్టబద్ధమైన విధులు చూద్దాం. సమాజం చేత ఆమోదించబడి, అంటే మన సమాజం ఏదైతే ఉందో చుట్టుప్రక్కల సమాజము వారి చేత ఆమోదించబడి మరియు ప్రభుత్వం చేత గుర్తించబడిన బాధ్యతలు, వీటిని ఉల్లంఘిస్తే శిక్షార్హులు అవుతారు. అంటే వీటిని మనం పాటించకపోతే మనకు శిక్ష అనేది పడడం జరుగుతుంది. ఉదాహరణకు చూద్దాం. ట్రాఫిక్ నియమాలను పాటించడం, అంటే మనం ట్రాఫిక్ నియమాలను కనుక మనం పాటించినట్లయితే మనకు ఫైన్ వేయడము, పోలీసులు మనకు ఫైన్ వేయడం కానీ జరుగుతుంది. నెక్స్ట్ ట్యాక్సెస్ సక్రమంగా చెల్లించడం. ఒకవేళ మన ట్యాక్సెస్ సక్రమంగా చెల్లించినట్లయితే మనకి అదనంగా ట్యాక్స్ వేయడం కానీ, జైలుకి పంపించడం కానీ, కేసు మన పైన వేయడం కానీ జరుగుతుంది. ఇటువంటి అన్నమాట. మీకు అర్థమైంది కదా. చట్టబద్ధమైన విధులు అన్నమాట. ఏంది? ట్రాఫిక్ నియమాలను పాటించడం, పన్నులను సక్రమంగా చెల్లించడం మొదలగునవి. సో భారత రాజ్యాంగం ప్రాథమిక విధులు. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఈ యొక్క ప్రాథమిక విధులను రష్యా రాజ్యాంగం నుంచి గ్రహించారు. ఇది ఇంపార్టెంట్, చూసుకోండి. గ్రీన్తో నేను కలరింగ్ ఇచ్చిన వెరీ ఇంపార్టెంట్. అవి ఖచ్చితంగా మనం 1-4 సార్లు మనం రివిజన్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఈ యొక్క ప్రాథమిక విధులను రష్యా రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది. నెక్స్ట్, మౌలిక రాజ్యాంగంలో ప్రాథమిక విధుల ప్రస్తావన లేదు. అంటే మౌలిక రాజ్యాంగం అంటే ఏంటి? మనకి స్టార్టింగ్లో ఏదైతే మనం రాజ్యాంగం రాసుకున్నామో ఆ టైంలో రాజ్యాంగం రాసినటువంటి రాజ్యాంగాన్ని మనం మౌలిక రాజ్యాంగం అని చెప్తాము. ఎప్పుడైతే మనము ఆర్టికల్స్ కొన్ని భాగాలు కానీ యాడ్ చేయకముందు, అంటే స్టార్టింగ్లో మనం ఏదైతే రాజ్యాంగం రచించుకున్నామో దాన్ని మనం మౌలిక రాజ్యాంగంగా పరిగణిస్తాం. అప్పుడు మౌలిక రాజ్యాంగంలో ప్రాథమిక విధుల ప్రస్తావన అప్పుడు లేకుండే, దీన్ని మళ్ళీ తీసుకురావడం జరిగింది. అది ఎప్పుడు 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ సిఫారసుల మేరకు ప్రాథమిక విధులను భారత రాజ్యాంగంలోని భాగాలు ఉంటాయి. 1, 2, 3, 4 అట్లా భాగాలు ఉంటాయి అన్నమాట, 12 వరకు. ఆ భాగం 4 సబ్ ఏ ఆర్టికల్ 51A పొందుపరిచారు. అంటే 1976వ సంవత్సరంలో 42వ రాజ్యాంగ సవరణ చేసి ఎవరు చేసినారు? ఏ కమిటీ సిఫార్సుల మేరకు? సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ సిఫార్సుల మేరకు. ఇందులో భాగం 4A ఆర్టికల్ 51A పొందుపరిచారు. వెరీ ఇంపార్టెంట్, చూసుకోండి. వీలైతే దీనికి డబుల్ స్టార్ పెట్టుకోవచ్చు. నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, బాగుంటుందండి నోట్స్. ఎందుకంటే మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఎక్కువసారి రివిజన్ చేయడానికి అవకాశం ఉంటుంది. బుక్స్ చదవడం వల్ల మనకి ఏంటంటే పేజీని మలపడం వల్ల కానీ వేరే పాయింట్స్ మనకు దృష్టిలో పడడం వల్ల ఆ పాయింట్స్ మనం చదవడం వల్ల మనకి టైం వేస్ట్ అనేది అవుతుంది. ఓకే, నెక్స్ట్ మొదట్లో 10 ప్రాథమిక విధులు ఉండేవి. అంటే స్టార్టింగ్లో 10 మాత్రమే ఉండేవి. 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా మరొక ప్రాథమిక విధిని రాజ్యాంగంలో చేర్చడం ద్వారా వీటి సంఖ్య 11కు పెరిగింది. అంటే 2002లో 86వ రాజ్యాంగ సవరణ చేసి మళ్ళీ ఇంకొక ప్రాథమిక విధిని ఇందులో చేర్చడం జరిగింది. ఓకే, మొత్తం 11. ఈ సవరణ డిసెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చింది. ఓకే, 2002. నోట్ ఇంపార్టెంట్, ఇది 1977 జనవరి 3 నుంచి ఇవి అమల్లోకి వచ్చాయి. ఇవి ప్రాథమిక విధులు 1970 నుంచి జనవరి 3 నుంచి అమల్లోకి వచ్చాయి. జనవరి 3ను మనమేమి ప్రాథమిక విధుల దినోత్సవంగా జరుపుకుంటాం. ఓకే, నెక్స్ట్ ప్రాథమిక విధుల యొక్క లక్షణాలు చూద్దాం. సో ప్రాథమిక విధులకు న్యాయ సంరక్షణ లేదు. ఇవి లక్షణాలు అనమాట. అంటే దేనికన్నా లక్షణాలు ఉంటాయి కదా, ప్రాథమిక హక్కులకు కానీ విధులకు కానీ ఆర్థిక సూత్రాలకు కానీ ఈ విధంగా లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలలో మనం ఇందులో లక్షణాలు చూసుకుంటున్నాం. ప్రాథమిక విధులకు న్యాయ సంరక్షణ అది లేదు. అంటే ఇది చేయకపోతే ఖచ్చితంగా ఈయనకు శిక్ష పడాల్సిందే అనే రూల్ అనేది లేదు. ఇవి డైరెక్ట్ అమల్లోకి రావు. ఇది కొన్ని కండిషన్స్ ఉంటాయి. ప్రాథమిక విధులు కేవలం పౌరులకు మాత్రమే వర్తిస్తాయి. ఓకే, మన పౌరులకు మాత్రమే వర్తిస్తాయి. వీటి అమలు కోసం పార్లమెంటు ప్రత్యేక చట్టాలు చేయాలి. అంటే వీటిని అమలు చేయాలంటే పార్లమెంటు కొన్ని ప్రత్యేకమైనటువంటి చట్టాలు చేయాల్సి ఉంటుంది. ఓకే, కొన్ని ప్రాథమిక విధులను భారత సనాతన సాంప్రదాయాలు, మత విలువలు, పురాణాల ఆధారంగా తీసుకున్నారు. అర్థమైంది కదా. అంటే కొన్ని ప్రాథమిక విధులను ఏం చేసిందంటే భారతదేశంలో నుండి సనాతన సాంప్రదాయాలు, అంటే మన హిందూ సాంప్రదాయం కానీ ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్ సాంప్రదాయం, వాటి నుంచి అంటే మత విలువల నుంచి అండ్ పురాణాల ఆధారంగా తీసుకోవడం జరిగింది.
కొన్ని ప్రాథమిక విధులు పౌర బాధ్యతలు, అంటే ఖచ్చితంగా పౌరుడు చేయాల్సిన బాధ్యతలు అనమాట. నైతికపరమైన అంటే ఎథిక్స్కి సంబంధించిన బాధ్యతలను కలిగి ఉన్నాయి కొన్ని ఒక్కొక్క ప్రాథమిక ఒక్కొక్క విధంగా ఉంటుంది అన్నట్టు అట్లా. ఇప్పుడు చూసుకుందాం 11 ప్రాథమిక విధులను చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాథమిక విధుల యొక్క నిర్వచనం చూద్దాం. ప్రతి పౌరుడు దేశం పట్ల తన తోటి పౌరుల పట్ల కొన్ని కనీస బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుంది. స్టార్టింగ్లో మనం చెప్పుకున్నాం కదా, సేమ్ అదే నిర్వచనం అన్నమాట. వీటికి రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించడం చేత వీటిని ప్రాథమిక విధులు అంటారు. అంటే వీటికి ఏం చేసిందంటే రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించింది. అంటే నేను స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా, మౌలిక రాజ్యాంగంలో వీటి యొక్క ప్రస్తావన లేదు అని చెప్పుకున్నాం కదా. తర్వాత రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించిన తర్వాత ఇవి ప్రాథమిక విధులుగా పరిగణించబడ్డాయి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు 11 మొత్తం చూద్దామా. ఫస్ట్ పాయింట్, రాజ్యాంగానికి కట్టుబడి దాని ఆదర్శాలను, సంస్థలను, జాతీయ గీతాన్ని, జాతీయ పతాకాన్ని గౌరవించాలి. ఓకే, రాజ్యాంగం ఏది ఉంటుందో దానికి కట్టుబడి ఉండాలి ఫస్ట్. నెక్స్ట్ దాని యొక్క ఆదర్శాలని, మరి దాని యొక్క సంస్థలని, రాజ్యాంగం సంబంధించిన సంస్థలని, భారతదేశం యొక్క జాతీయ గీతాన్ని అండ్ జాతీయ పతాకాన్ని గౌరవించాలి. అర్థమైంది? అంటే ప్రతిదీ వివరించి చెప్పాలంటే బాగా టైం పడుతుంది. కాబట్టి మీరు కొంచెము కొన్ని వర్డ్స్ మీకు కన్ఫ్యూజన్గా ఉంటే, అర్థం కాకపోతే మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూడవచ్చు. ఓకే, మీకు క్లారిటీ వస్తుంది అనమాట. అయినా మ్యాక్సిమం ట్రై చేస్తున్నా. అంటే ప్రతి చిన్న విషయము సెర్చ్ అంటే కొంచెం టైం వేస్ట్ పని కాబట్టి మ్యాక్సిమం ట్రై చేస్తున్నా. ఓకే, నెక్స్ట్ సెకండ్ పాయింట్, జాతీయ స్వాతంత్ర పోరాట స్ఫూర్తితో గల ఉన్నత ఆదర్శాలను పాటించాలి. అంటే జాతీయ స్వాతంత్ర పోరాట స్ఫూర్తితో అంటే మనం స్వాతంత్రం పోరాటం చేసినటువంటి స్ఫూర్తి ఏది ఉంటుందో వాటి యొక్క ఆదర్శాలని పాటించాలన్నమాట. ఓకే, నెక్స్ట్ భారతదేశ సార్వభౌమత్వాన్ని, ఐక్యతను, సమగ్రతను పరిరక్షించాలి. అంటే భారతదేశం యొక్క సార్వభౌమత్వం అంటే మీకు స్టార్టింగ్లో కొన్ని చెప్పడం అంటే ప్రాథమిక విధులలో కాకుండా నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సార్వభౌమత్వం అంటే ఏంది, ఐక్యత, సమగ్రత గురించి కొన్ని ఉన్నాయి, వాటిని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఐక్యత అంటే మీకు మామూలుగా అర్థమే ఉంటుంది. ఐక్యత అంటే కలిసి ఉండడం. సమగ్రత అంటే కూడా స్పెసిఫిక్ వర్డ్ ఉంది దాని గురించి కూడా నేను చర్చిస్తాను. ఓకే, వీటిని పరిరక్షించాలి. నెక్స్ట్ దేశ రక్షణకు, జాతీయ సేవకు ఎప్పుడైనా సిద్ధంగా ఉండాలి. మనం దేశాన్ని రక్షించడానికి కానీ, దేశం యొక్క సేవకు కానీ, అంటే జాతీయ సేవకు కానీ మనం ఎప్పుడైనా సిద్ధంగా ఉండాలన్నమాట. ఓకే, భారత ప్రజల మధ్య మత, భాష, ప్రాంతీయ, వర్గ వైవిధ్యాలకు అతీతంగా సోదర భావాన్ని, స్ఫూర్తిని పెంపొందించడం అండ్ స్త్రీల గౌరవాన్ని భంగపరిచే ఆచారాలను వదిలిపెట్టాలి. ఓకే, కాన్సెప్ట్ అర్థమైందిగా. నెక్స్ట్ భారత మిశ్రమ సంస్కృతిని, ఔన్నత్యాన్ని, ఇక్కడ ఔన్నత్యాన్ని అనబడ్డది, ఔన్నత్యాన్ని, సాంప్రదాయాన్ని గౌరవించి పరిరక్షించాలి. ఓకే, మిశ్రమ సంస్కృతి అంటే అర్థమైంది కదా. మిశ్రమ సంస్కృతి అంటే హిందూ, ముస్లిము, క్రిస్టియన్స్, వివిధ మతాల బౌద్ధులు, జైనులు వంటి వారు ఉంటారు కదా. వారి సంస్కృతిని, ఔన్నత్యాన్ని, సాంప్రదాయాన్ని మనం గౌరవించాలన్నమాట. నెక్స్ట్ అడవులు, సరస్సులు, నదులు, వన్యప్రాణులతో సహా ప్రకృతిలోని పరిసరాలను కాపాడాలి, అభివృద్ధి చేయాలి, జీవుల పట్ల కారుణ్యం కలిగి ఉండాలి. అంటే అడవులు, సరస్సులు, నదులు, వన్యప్రాణులతో సహా ప్రకృతిలోని పరిసరాలను కాపాడాలి, అభివృద్ధి చేయాలి, అంటే మనం డెవలప్ చేయాలి. జీవుల పట్ల కారుణ్యం కలిగి ఉండాలి, అంటే జీవుల్ని హింసించరాదనమాట. ఓకే, పరిశోధన, సంస్కరణ స్ఫూర్తిని, శాస్త్రీయ దృక్పథాన్ని, సైంటిస్ట్కి సంబంధించిన వాటిని, మానవ జిజ్ఞాసని పెంపొందించుకోవాలి. ఓకే, ప్రజల ఆస్తిని సంరక్షించాలి, అంటే ప్రజల ఆస్తిని రక్షించాలన్నమాట. హింసను విడిచిపెట్టాలి. ఓకే, తమ వ్యక్తిగత సమిష్టి చర్యల ద్వారా ప్రతి కార్యరంగంలోనూ అత్యున్నత స్థానాన్ని పొందడానికి కృషి చేయాలి. తద్వారా దేశ అత్యున్నత అభ్యుదయానికి తోడ్పడాలి.
అంటే తమ వ్యక్తిగత సమిష్టి చర్యల ద్వారా ప్రతి ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ ఉన్నత స్థానాన్ని పొందడానికి మనం కృషి చేస్తూ ఉండాలి. దీని ద్వారా ఏమవుతుందంటే దేశం యొక్క అత్యున్నత అభ్యుదయానికి మనం తోడ్పడినట్టు అవుతాం. ఓకేనా. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ గ్రీన్తో ఇచ్చాను. 11th పాయింట్, 6 నుంచి 14 సంవత్సరాల లోపు గల తమ పిల్లలకు విద్యా అవకాశాలను కల్పించే బాధ్యతను తల్లి లేదా తండ్రి లేదా సంరక్షకుడు నిర్వర్తించాలంటే తల్లిదండ్రులు లేనట్లయితే సంరక్షణ అనేది తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలని పోషించేవారని సంరక్షకుడు మనం చెప్తాం. అంటే 6 నుంచి 14 సంవత్సరాల గల పిల్లలకు విద్యా అవకాశాలను కల్పించే బాధ్యతని తల్లిదండ్రులు కలిగి ఉండాలన్నమాట. ఓకే, అర్థమైందిగా. నెక్స్ట్ ప్రాథమిక విధులు. జస్టిస్ జేఎస్ వర్మ కమిటీ సూచనలు ఏమన్నా చూద్దాం ఒకసారి. ఈయన కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. 1999లో నియమించబడిన వర్మ కమిటీ ప్రాథమిక విధులకు సంబంధించి కొన్ని సిఫారసులు చేయడం జరిగింది. అవి జాతీయ గీతం, జాతీయ పతాకం, భారత రాజ్యాంగ పరిరక్షణకు గౌరవానికి సంబంధించి 1971లో చేసిన చట్టం సరిపోతుందని చెప్పింది. ఓకే, అలాగే భారతీయ శిక్షా స్మృతిలో ఉన్న సెక్షన్లు ఈ కింది చట్టాల ద్వారా విధులను అమలు చేయవచ్చని చెప్పింది. కొన్ని చట్టాలని చెప్పడం జరిగింది. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951. ఇవి చాలా చట్టాలు ఉన్నాయి, ఒక 10 వరకు ఉన్నాయి. అందులో నుంచి కొన్ని ఇంపార్టెంట్ మాత్రం నేను తీసుకొని ఇక్కడ నోట్స్లో నేను రాయడం జరిగింది. నెక్స్ట్ పౌర హక్కుల పరిరక్షణ చట్టం 1955. నెక్స్ట్ జంతువుల పట్ల క్రూరత్వ నిషేధ చట్టం 1960. చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం 1967. అడవుల పరిరక్షణ చట్టం 1980. ఓకే, థ్యాంక్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియజేయండి. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.